నువ్వు ఇంకొక్కడుగు ముందుకేసినా దాన్ని చంపేస్తాను. ఇంకెప్పుడు ఈ ఇంటి వైపు గాని నా జీవితంలోకి రావడానికి గాని ప్రయత్నించు. నీకు సపరేట్ గా చెప్పాలా? గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. సారీ అమ్మా, ఇలా జరుగుతుందని అనుకోలేదు. అమ్మా వెళ్ళొద్దులయ్యా, వెళ్ళొద్దులయ్యా. లయ లయ వద్దులయ్యా. వద్దులయ్యా. నువ్వు ఇంకొక్కడుగు ముందుకేసినా దాన్ని చంపేస్తాను. భర్త ముందే ఇది బరి తెగించింది. కానీ వీడు వీడు లయ లవర్స్ అన్న సంగతి తెలుసా? నన్ను లయని కాపాలని నువ్వు తాపత్రయపడ్డావు. అదడ్డం పెట్టుకొని ఆగిపోయిన వాళ్ళ ప్రేమ కథని ఇక్కడ కొనసాగించారు. ఇంకెప్పుడు ఈ ఇంటి వైపు గాని నా జీవితంలోకి రావడానికి గాని ప్రయత్నించకు.
బాధపడకండి అత్తయ్య. బాధపడటం తప్ప మరో దారేది తెలియటం లేదమ్మా. రాఖీని లయని కలుపుదాం అనుకున్నాను. దాని కాపురాన్ని దారిలో పెడదాం అనుకున్నాను. ఆఖరికి దాని జీవితాన్ని నాశనం చేసేశాను. నేను చేసిన తప్పుకి అది శిక్ష అనుభవిస్తోంది. అది శిక్ష అనుభవించాల్సి వస్తోంది, ఒప్పుకుంటాను. కానీ మీరు తప్పు చేశారంటే ఒప్పుకోలేనత్తయ్య. కోడళ్ళని కూడా కూతుళ్ళలా చూసుకునే అత్త మీరు. కోడలి కాపురం తీర్చిదిద్దాలని తప్పించే మనిషి మీరు. తీర్చిదిద్దుదామనే తలకెత్తుకున్నాను శృతి. దారిలో పెట్టే లోపే దారుణం జరిగిపోయింది. అప్పటికి లయ చెబుతూనే ఉందమ్మా, ఈ నాటకాలు మన వల్ల కాదు అని, నటనతో మనిషిని మార్చలేము అని. మార్చగలమని నమ్మించి ముందుకు నడిపించాను. సాధ్యమవుతుందని చెప్పి సగంలోనే వదిలేశాను. లయ జీవితంలో క్రిష్ అనే పాత్రని సృష్టించడం నేను చేసిన తప్పు. రాఖీలో ఇంకా మార్పు రావాలని బాలకృష్ణని ఇంటికి తీసుకురావటం మరో తప్పు. గొప్పగా ప్లాన్ చేశాననుకున్నాను. జీవితాలు కుప్పకూలిపోతాయనుకోలేదు. మంచి చేద్దామనే ప్రయత్నంలో ఒక్కోసారి చెడు ఎదురవుతుంది. కానీ ఆ చెడు ఎక్కువ కాలం ఉండదత్తయ్య. చివరికి మంచే జయిస్తుంది. ఇంకెక్కడ జయిస్తుందమ్మా? రాఖీ మనసులో అనుమానం అనే బీజం మొలకెత్తింది. అసహ్యం అనే చేదు గుండెలో నిండిపోయింది. కొడుకే కోడలిని నిర్దాక్షిణ్యంగా గెంటేసే పరిస్థితి తీసుకొచ్చారు. లయ జీవితం చక్కబడుతుందనే నమ్మకం పోతుందమ్మా. లేదత్తయ్య, లయ అమాయకురాలు. ఏ తప్పు చేయలేదు. తనకి అన్యాయం జరగదు. నిదానంగా నిజం బయటికొస్తుంది. రాకీ లయని అర్థం చేసుకునే రోజు వస్తుంది. లయ ఈ ఇంటికి మళ్ళీ తిరిగి వస్తుంది. లయ ఈ ఇంటికి తిరిగి రావడం కాదు, నిన్నే ఈ ఇంట్లో నుంచి పంపిస్తాను శృతి. అది నా టార్గెట్. అంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు. పెదాలపై నవ్వు చూస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారో, నా కళ్ళల్లో నీళ్లు చూస్తే భరించలేరు. జరిగింది చెప్పి బాధ పెట్టడం కన్నా దాచి సంతోష పెట్టడం మంచిది. అమ్మా, బామ్మ ఎక్కడున్నారు? రావే. ఎలా ఉన్నావు బామ్మ? ఎలా ఉన్నావమ్మా? మేమెలా ఉంటే ఏంటి గాని నువ్వేంటి ఇలా వచ్చావు? ఏ రాకూడదా? రాకూడదని కాదే, రాకూడని టైంలో వచ్చావేంటి అని. అది కూడా ఒంటరిగా. నేనేమన్నా చిన్నపిల్లనా? చిన్నపిల్లవా పెద్ద పిల్లవా అనేది కాదే సమస్య. నువ్వు ఒకింటి కోడలి పిల్లవి, ఒక భర్తకి భార్యవి. అయితే పుట్టింటికొచ్చే టైము కాదు, పక్కన భర్త లేడు. చెప్పా పెట్టకుండా వచ్చేసరికి బామ్మ, ఆయనకేదో పనుంది. నాకు మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేశాను. కారు కూడా లేదు కదే. నేనొచ్చేశాను కదా, ఇంకా కారుతో పనేంటి? అందుకే పంపించేశా. బామ్మ, బియ్యం గింజంత విషయాన్ని భూతద్దంలో చూస్తున్నావు. అవసరమా? ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదే, బాగానే ఉంది. వేణు, స్టడీస్ ఎలా ఉన్నాయరా? కాలేజెస్ ఇంకా రీఓపెన్ చేయలేదక్క. అమ్మా, ఆకలేస్తుంది. ఏమైనా ఉందా? అయ్యో, ఇంటికొచ్చిన కూతుర్ని ఏమన్నా తిన్నావా అని కూడా అడగకుండా అలాగే నిలబెట్టి మాట్లాడేస్తున్నావు. 5 నిమిషాలమ్మా, నీకిష్టమైన జీడిపప్పు ఉప్మా తీసుకొస్తా. సరే బామ్మ, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను.
ఏంటి బామ్మ అలా చూస్తున్నావు? లయ గలగల మాట్లాడేస్తుంది గాని గుండెల్లో ఏదో దాచేస్తోందిరా. అంటే లయలో నీకు మార్పేవి కనిపించడం లేదా? మార్పా? లేదే. ఉహుం. ఏదో తేడా కనిపిస్తుందిరా. తేడా కాదు బామ్మ, టైర్డ్ అయి ఉంటుంది. అదైతే ఆనందంగా లేదు. మీ కళ్ళకి ఆనందంగా కనిపిస్తుంది గాని నా కళ్ళకి దాని గుండెల్లో ఉన్న సమస్య కనిపిస్తుంది. సమస్య ఏంటి బామ్మ? అదే మనం తెలుసుకోవాలి. శృతి అక్క ఫోన్ చేస్తుంది బామ్మ. మాట్లాడు. హలో శృతి అక్క, లయ వచ్చిందా? ఇందాకే వచ్చిందక్క. తను ఎలా ఉంది? బాగానే ఉందక్క. టైర్డ్ అయ్యానని చెప్పి రెస్ట్ తీసుకుంటుంది. అంటే లయ ఏమీ చెప్పలేదన్నమాట. నేను కూడా చెప్పడం మంచిది కాదు. అసలే బామ్మకి ఆరోగ్యం బాగోలేదు. చెప్తే అప్సెట్ అవుతుంది. ఏమైంది? ఏం లేదు వేణు. లయ వచ్చింది కదా, వచ్చిందో లేదో అని ఫోన్ చేశాను అంతే. ఉంటాను. ఏమంటుందిరా? అక్క వచ్చిందా అని అడిగింది. ఆ, ఏమైందని అడిగితే ఏం లేదంటుంది. రాకీ ఎక్కడా? బర్త్డే పార్టీ అవ్వలేదా? అయ్యేది ఆగిపోయిందమ్మా. వాట్? ఆగిపోయిందా? ఎందుకు? ఇంతకీ మీరెవరమ్మా? ప్రియాంక, రాకీకి క్లోజెస్ట్ ఫ్రెండ్ని. ఓ, ఇంతకీ రాకీ ఎక్కడా? పైన రూమ్లో ఉన్నారమ్మా. అమ్మా, చాలా సీరియస్గా ఉన్నారమ్మా. తన సీరియస్నెస్ని ఎలా సెలబ్రేషన్గా మార్చాలో నాకు తెలుసు. రాకీ, విష్ యూ హ్యాపీ బర్త్డే. ఇట్స్ నాట్ ఎ హ్యాపీ బర్త్డే, ఇట్స్ ఎ నాస్టీ బర్త్డే. నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది రాకీ, ఇట్స్ ఎ నాస్టీ బర్త్డే అని. బర్త్డే రోజు ఇలా ఒంటరిగా మందేంటి? లైలా వదిలేసిన మజ్నులా, లవ్లో ఫెయిల్ అయిన లవ్వర్లా. ఫేట్ వరస్ట్గా ఉంటే సిచ్యుయేషన్స్ ఇలానే కనిపిస్తాయి. రాకీ, ఎప్పుడు రాకెట్లా దూసుకుపోయే నువ్వు ఫేట్ గురించి మాట్లాడుతున్నావా? ఎప్పుడు సెలబ్రేషన్ మూడ్లో ఉండే నువ్వు సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నావా? ఐ కాంట్ బిలీవ్ దిస్ రాకీ. నిజం ఎదురుగా కనిపిస్తుంటే నమ్మక తప్పదు ప్రియాంక. ఏంటా నిజం? నా వైఫ్ చేసిన భాగోతం. ఏం జరిగిందో తెలుసుకోవాలి. బుద్ధిమంతురాల్లా కనిపించే నీ వైఫ్ ఏం భాగోతం చేసింది? బుద్ధిమంతురాలు అనే ట్యాగ్ వేసుకొని నన్ను చీట్ చేసింది. మై గాడ్, ఇన్నాళ్ళు నువ్వు ముద్దపప్పు అన్న అమ్మాయి నీకింత ద్రోహం చేసిందా? చూసావా రాకీ, అమాయకంగా ఉండేవాళ్లే ఎంతకైనా తెగిస్తారు. ఏమీ తెలీదు అనుకున్న వాళ్ళే ఏం చేయడానికైనా వెనకాడరు. నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది ఇన్నోసెంట్ ఫేసెస్ వెనకాల ఎంత మోసం దాగుంటుందో అని. ఎప్పుడు నిన్నే లవ్ చేస్తుంది, నీ గురించే ఆలోచిస్తుంది అన్నావు. చూసావా, ఫైనల్గా ఇంత సినిమా చూపించిందన్నమాట. మామూలు సినిమా కాదు, మైండ్ బ్లాక్ అయ్యే సినిమా చూపించింది. లెట్ ఇట్ బి రాకీ. తను సినిమా చూపిస్తే నువ్వు చూస్తూ కూర్చుంటావా? తను మైండ్ బ్లాక్ చేస్తే నువ్వు ముడుచుకొని కూర్చుంటావా? చూడు రాకీ, నీ లైఫ్ వేరు, నీ లైఫ్ స్టైల్ వేరు, నీ ఫ్రెండ్స్ వేరు, నీ ప్రయారిటీస్ వేరు.
దిస్ ఈస్ నాట్ యువర్ లైఫ్. లెట్స్ ఫైండ్ యువర్ లైఫ్. లెట్స్ సెలబ్రేట్ యువర్ బర్త్డే. నాకు మూడ్ లేదు ప్రియాంక. మూడ్ ఎక్కడి నుంచో రాదు. మన మూడ్ని మనమే సృష్టించుకోవాలి. మన మైండ్ని మనమే చేంజ్ చేసుకోవాలి. నువ్విలా డల్గా కూర్చుంటే నాకు చూడ్డానికి ఏం బాగోలేదు రాకీ. నీకీ బర్త్డేని ద బెస్ట్ బర్త్డే చేస్తా. లెట్స్ గో. ఎక్కడికి ప్రియాంక? నీ మూడ్ని మార్చే చోటికి, నీలోని ఒరిజినల్ రాకీని నువ్వు చూసుకునే చోటికి. కమాన్ కమాన్. ఈ అమ్మాయి ఎవరు? ఈ టైంలో రాఖీని ఇంత చనువుగా ఎక్కడికి తీసుకెళ్తుంది? నన్ను లయని కలపాలని నువ్వు తాపత్రయపడ్డావు. అదడ్డం పెట్టుకొని ఆగిపోయిన వాళ్ళ ప్రేమ కథని ఇక్కడ కొనసాగించారు. ఇప్పుడు నీ గురించి ఆలోచన కాదు కదా, నువ్వంటేనే అసహ్యం పెరిగేలా చేశావు. ఇంకెప్పుడు ఈ ఇంటి వైపుకి గాని నా జీవితంలోకి రావడానికి గాని ప్రయత్నించుకో. ఇవ్వు బామ్మ. నేను తినిపిస్తాలేవే. చిన్నప్పుడు ఇలా తినిపించేటప్పుడు చందమామని చూపిస్తేనే గాని తినను అనేదానివి. చందమామ కిందికి దిగుతుంది, నీకోసం వస్తుంది అని నేను అబద్ధాలు చెప్పి నీకు తినిపించాల్సొచ్చేదిలయా. నేను అబద్ధాలు చెప్తే నమ్మే వయసు నుంచి ఇప్పుడు నాకే అబద్ధాలు చెప్పే వయసుకొచ్చేసావే. నేనేం అబద్ధాలు చెప్పాను బామ్మ? ఏ అబద్ధం చెప్పలేదా? నీకు మాటలు రాని వయసులో నువ్వు అమ్మ కోసం ఏడుస్తున్నావో ఆకలి కోసం ఏడుస్తున్నావో పసిగట్టేసేదాన్ని. అలాంటిది నువ్వు బాగున్నట్టు నటిస్తుంటే బాధ లేదని నేను నమ్ముతాననుకుంటున్నావా? బాధ? నాకేం బాధ ఉంటుంది బామ్మ? మనసు విప్పలేక మొహం తిప్పుకున్నావు చూడు, అక్కడే అర్థమవుతుందే నాకు చెప్పనిది నువ్వు దాచేదేదో ఉందని. అలాంటిదేం లేదు బామ్మ. నువ్వు నవ్వుతూ కనిపిస్తుంటే ఆనందంగా ఉన్నావు అనుకుంటున్నారే మీ అమ్మ తమ్ముడు. ఆ నవ్వు వెనక నలిగిపోతున్న నీ బాధని దాచేసి వాళ్ళని మోసం చేస్తున్నావు. బామ్మ అలాంటిదేం లేదు. లేదని ఉత్తిమాట చెప్పడం కాదే, నా మీద ఒట్టేసి చెప్పు. ఏంటి బామ్మ ఇదంతా? చూసావా, నిజం దాచేస్తున్నావని తేలిపోయింది. ఏం జరిగిందో చెప్పులయ్యా. మోయలేనంత భారం మనసులో పెట్టుకుని మమ్మల్ని ఎందుకే మోసం చేస్తున్నావు? ఏమైందో చెప్పులయ్యా. ఆయన నన్ను ఇంట్లోంచి గెంటేశారు బామ్మ. గింటేయడం ఏంటి? ఏం జరిగింది?